హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డీ కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం వచ్చేసి బిజినెస్ లా సబ్జెక్ట్ నుంచి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. థర్డ్ యూనిట్ నేమ్ వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్ అని కూడా చెప్తాం కదా. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. సో ఈ పర్టికులర్ యూనిట్లో మనం వచ్చేసి ఏమేమి డిస్కస్ చేస్తాము అని అంటే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి ఇండియాలో, అండ్ ఇంకా ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు. సో ఇదంతా మనము ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, ఈ పర్టిక్యులర్ వీడియోలో వచ్చేసి మనము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియాలో రికగ్నైజ్ చేయబడ్డాయి అని మనము నేర్చుకుంటాం అనమాట. ఓకే, వితౌట్ గెట్టింగ్ లేట్స్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ టాపిక్. సో ఇప్పుడు మనము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇట్ ఈజ్ అన్ ఐడియా. సో ఏదైనా ఐడియా కావచ్చు, అండ్ ఏదైనా డిజైన్ వేసి ఉండొచ్చు మనము, అండ్ అండ్ ఇన్వెన్షన్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ అ క్రియేషన్ ఆఫ్ ప్యూర్ ఇంటెలిజెన్స్. ఏదైనా ఒకటి క్రియేట్ చేసి ఉంటాం మన ప్యూర్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి. సో ఇవన్నీ కూడా ఐడియా కూడా, డిజైన్ కూడా, ఇన్వెన్షన్ కూడా, క్రియేషన్ కూడా, ఇవన్నీ మనకి ఇంటెలిజెన్స్ ఉంటేనే మనం చేయగలుగుతాం కదా. సో అట్లా అనమాట. సో ఏదైనా మనం ఒక ప్యూర్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి ఏదైనా ఐడియా చేసినా, డిజైన్ చేసినా, లేకపోతే ఏదైనా ఇన్వెంట్ చేసినా, అండ్ ఏదైనా క్రియేట్ చేసినా, అవన్నీ మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనమాట. ఓకే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ వాల్యుబుల్, ట్రాన్స్ఫరబుల్ అండ్ సేలబుల్ ప్రాపర్టీ హ్యావింగ్ నో మెటీరియల్ ఆర్ ఫార్మల్ షేప్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఎలా రికగ్నైజ్ చేయబడింది అని అంటే, వాల్యుబుల్, ట్రాన్స్ఫరబుల్ అండ్ సేలబుల్ అనమాట. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి కూడా వాల్యూ ఉంటుంది, అండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒకరి నుంచి ఒకరికి, అండ్ ఒకరు ఇంకొకరికి అమ్మేయచ్చు కూడా అనమాట. ఓకే, ఇక్కడ ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి ఒక షేప్ అనేది, ఒక మెటీరియల్ షేప్ అనేది, ఫార్మల్ షేప్ అనేది మనకి ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా. సో నాకు ఒక మంచి ఐడియా ఉంది. సో నేను ఒక బుక్ రాయాలి అనుకుంటున్నా. ఓకే, ఈ ఐడియాని నేను బుక్ రూపంలో రాసి నేను పబ్లిష్ చేస్తే నాకు మనీ రావా? వస్తాయి కదా. అంటే ఈ ఐడియాకి వాల్యూ ఉన్నట్టే కదా. సో అందుకనే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని వాల్యుబుల్ అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ సేలబుల్కి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కొత్త మెడిసిన్ని కనిపెట్టాను. ఇప్పటివరకు అది ఎవ్వరు కనిపెట్టలేదు. ఐఎమ్ ద ఫస్ట్ హూ హ్యావ్ ఇన్వెంటెడ్ దట్ మెడిసిన్ అని అనుకుందాం. ఓకే, ఆ ఫార్ములా నా దగ్గరనే ఉంది, అదే నేను ఫస్ట్ టైం కనిపెట్టాను, ఇంక ఈ వరల్డ్లో ఎవ్వరూ కనిపెట్టలేదు అనుకుందాం. ఓకే, అన్నప్పుడు నేను వేరే ఎవరైతే మెడిసిన్స్ తయారు చేస్తున్నారో ఆ కంపెనీకి నేను ఆ ఫార్ములాని అమ్మేసుకోవచ్చు కదా. అప్పుడు నాకు మనీ వస్తుంది కదా. సో అంటే నా ఓనర్షిప్ని, రైట్స్ని వదిలేసుకొని వాళ్ళని ఓనర్గా చేసేసి వాళ్ళకి ఆ యొక్క ఫార్ములాని ఇచ్చేయచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పేయచ్చు అనమాట. సో అప్పుడు సేలబుల్ అంటే నా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఏంటి, నా ఇన్వెన్షన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ సేలబుల్, నేను అమ్మేసుకోవచ్చు కాబట్టి సేలబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫరబుల్. సో ఇందాక కేసులో నేను మెడిసిన్ తయారు చేశాను, ఒక కొత్త ప్రాసెస్ కనిపెట్టాను, కొత్త మెడిసిన్ని కనిపెట్టాను. సో ఆ మెడిసిన్ని నేను సేల్ చేసేసిన, నాకు ఇంకేం రైట్స్ లేవు ఆ యొక్క మెడిసిన్, ఆ ఫార్ములా పైన. ఇప్పుడు నేను అట్లా మొత్తానికి అమ్మకుండా, మొత్తానికి వాళ్ళకి రైట్స్ ఇచ్చేయకుండా, ఓన్లీ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, ఓన్లీ 5 years వరకు రైట్స్ ఇవ్వడము, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడము, అంటే లైక్ ఆ ఫార్ములాని యూస్ చేసుకోవడానికి లైసెన్స్ ఇట్లా ఇవ్వడం కూడా చేయొచ్చు అనమాట. జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నేను మొత్తానికి అమ్మట్లే. ఓన్లీ 5 years వరకు మీరు తయారు చేసుకోవచ్చు మెడిసిన్, ఆ తర్వాతకి తయారు చేసుకోవడానికి ఉండదు. సో అన్నప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా వాళ్ళకి, జస్ట్ సేల్ చేయట్లేదు, ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో కాబట్టి నా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని నేను ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాల్యుబుల్, ట్రాన్స్ఫరబుల్ అండ్ సేలబుల్. ఓకే, ఇప్పుడు మనం మెటీరియల్ ఆర్ ఫార్మల్ షేప్కి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇందాక ఒక బుక్ రాయడం కోసం నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పి డిస్కస్ చేసాం కదా. సో ఐడియా నా బ్రెయిన్లో ఏ షేప్లో ఉంది, ఏ ఫామ్లో ఉంది అని చూడగలుగుతామా, మనం టచ్ చేయగలుగుతామా? నో, వీ కాన్ టచ్ ఐడియా. సో కాబట్టి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఇంటాంజిబుల్ అని చెప్తాం అనమాట. ఇట్ హ్యాస్ నో మెటీరియల్ ఆర్ ఫార్మల్ షేప్. ఓకే, సో ఇప్పుడు నేను ఆ యొక్క ఐడియాని పేపర్ మీద రాసినప్పుడు ఓన్లీ ఐ కెన్ టచ్ దట్ పేపర్, అంతే. ఆ లెటర్స్ని టచ్ చేయగలుగుతా, అంతేగాని నా ఐడియాని టచ్ చేయలేను నేను. ఓకే, ఐఎమ్ జస్ట్ టచింగ్ దట్ పేపర్, అంతే. అండ్ ఇప్పుడు నేను ఒక మెడిసిన్ తయారు చేయడం కోసం ఒక న్యూ ప్రాసెస్ కనిపెట్టాను అనుకోండి. ఆ ఫార్ములా ఏ షేప్లో ఉంటుందో మనకు తెలుస్తుందా? కెన్ వీ టచ్ దట్ ఫార్ములా? నో. ఇంకా ప్రాసెస్ అనుకోండి, కెన్ వీ సీ దట్ ప్రాసెస్? కెన్ వీ టచ్ దట్ ప్రాసెస్? నో.
సో మనము చూడలేము, దాన్ని టచ్ చేయలేము, సెన్స్ కూడా చేయలేము కాబట్టి మనము ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఇంటాంజిబుల్ అని చెప్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటో మనము చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మనం షార్ట్ ఫామ్లో ఐపీఆర్ అని పిలుస్తాం అనమాట. ఓకే, నౌ లెట్స్ నో ద మీనింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. So IPR is a right given to the person ensuring the ownership of an idea, innovation, design, plan, etc. made by him so that the benefit will be enjoyed only by him. Okay, సో ఐపీఆర్ అనేది ఒక రైట్ అనమాట, ఒక పర్సన్కి ఇస్తున్న ఒక రైట్. మరి రైట్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అతను ఏదైనా కొత్త ఐడియా చేశారనుకోండి, ఆ ఐడియా పైన ఇన్వెన్షన్ చేశారు, ఇన్నోవేషన్ చేశారు అని అంటే ఆ ఇన్వెన్షన్ ఇన్నోవేషన్ పైన, ఒక డిజైన్ కనిపెట్టారు అని అంటే ఆ డిజైన్ పైన, ఒక కొత్త ప్లాన్ని కనిపెట్టారు అని అంటే ఆ ప్లాన్ పైన అతనికి ఓనర్షిప్ని ఇస్తూ, ఇంకా నువ్వే ఓనరు, ఈ ఒక ఆల్ ఇన్వెన్షన్స్ ఇవన్నీ ఐడియా, ఇన్వెన్షన్, డిజైన్ ఇవన్నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీయే కదా. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి నువ్వే ఓనరు అని చెప్తూ ఒక రైట్ ఇస్తే ఆ రైట్ని మనము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అని చెప్తాం అనమాట. సో మరి ఎందుకు ఇస్తున్నారు ఈ రైట్ అని అంటే, సో దట్ ద బెనిఫిట్ విల్ బి ఎంజాయ్డ్ ఓన్లీ బై హిమ్ అనమాట. ఓకే, ఆ ఐడియా, ఆ ఇన్నోవేషన్, ఆ ఇన్వెన్షన్, ఆ డిజైన్, ఆ ప్లాన్ నుంచి వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో, మానిటరీ బెనిఫిట్ ఏదైతే ఉందో, అది ఎవరైతే రియల్ క్రియేటర్ ఉన్నారో అతనికే వెళ్ళాలి, అతనే ఓన్లీ బెనిఫిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనకి ఈ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎవరైతే కనిపెట్టారో, ఎవరైతే క్రియేటర్ ఉన్నారో, ఎవరైతే ఇన్వెంటర్ ఉన్నారో ఆ పర్సన్కి ఓనర్షిప్ ఎన్షోర్ చేస్తూ, ఇంకా నువ్వే ఓనర్ అని చెప్తూ ఇచ్చే ఒక రైట్ని మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అని చెప్తాం అనమాట. ఓకే, అండ్ అదర్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ యూజింగ్ దిస్ ఐపీ అన్లెస్ హీ విల్. సో ఓకే, ఇప్పుడు ఈ ఓనర్కి రైట్స్ ఇచ్చారు కదా, ఐపీఆర్ రైట్స్ ఇచ్చారు కదా, సో ఇంకా వేరే వాళ్ళు ఆ ఐడియాని, ఆ ఇన్వెన్షన్ యూజ్ చేసుకోనికి లేదు అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పర్మిషన్ ఇస్తే తప్పితే వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఇఫ్ దే యూజ్ వితౌట్ హిస్ కన్సెంట్ దే విల్ బి పనిష్డ్. ఇంకా ఇతను పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నారు అనుకోండి, సో అప్పుడు వాళ్ళు పనిష్ చేయబడతారు బై ద లా. ఓకే, లా వాళ్ళని పనిష్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఐపీఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఐపీఆర్, సెకండ్ వచ్చేసి కాపీ రైట్స్ లాగా మనం అండ్ థర్డ్ వచ్చేసి నేబరింగ్ రైట్స్ లాగా మనము డివైడ్ చేస్తాం అనమాట. సో ఐపీఆర్ వచ్చేసి మెయిన్ కేటగిరీస్ వచ్చేసి ఇండస్ట్రియల్, తర్వాతకి కాపీ రైట్స్గా, అండ్ తర్వాతకి నేబరింగ్ రైట్స్గా మనము డివైడ్ చేస్తాం అనమాట. సో మనకి ఇండస్ట్రియల్ అనే కేటగిరీలో మనకి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అండ్ ఇండస్ట్రియల్ డిజైన్ అనేవి ఉంటాయి అన్నమాట. సో పేటెంట్స్, ఇండస్ట్రియల్ డిజైన్, ట్రేడ్ మార్క్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, ఈ 4 అనేవి మనకి ఇండస్ట్రియల్ ఐపీఆర్ కింద మనము డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్కి సబ్ కేటగిరీస్ ఏమీ లేవు. నెక్స్ట్ నేబరింగ్ రైట్స్. సో నేబరింగ్ రైట్స్లో మళ్ళీ మనకి పర్ఫార్మెన్స్ రైట్స్, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఈ 2 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము వీటన్నిటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇండస్ట్రియల్ ఐపీఆర్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి పేటెంట్స్. సో పేటెంట్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ గివెన్ టు ద ఇన్వెంటర్ టు ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇన్వెన్షన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 20 years. ఓకే, పేటెంట్ అంటే ఏమైనా న్యూ ఇన్వెన్షన్కి సంబంధించి రైట్స్ ఇస్తే వాటిని మనము పేటెంట్స్ అంటాం. సో ఇన్వెన్షన్స్ అంటే ఏంటి, ఒక న్యూ ప్రోడక్ట్ని కనిపెట్టినప్పుడు కానీ, ఒక ప్రొడక్షన్ ప్రాసెస్లో న్యూ ప్రాసెస్ని కనిపెట్టినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ తయారు చేయాలంటే లైక్ ఒక 100 days పడుతుంది అనుకుందాం. సో కొత్త నేను కనిపెట్టిన ప్రాసెస్ వల్ల ఒక 10 daysలోనే ఆ మిషన్ని మనం తయారు చేయొచ్చు అన్నప్పుడు, సో ఇట్ బికమ్ అన్ ఇన్వెన్షన్. సో ఇప్పటివరకు లేని ఒక న్యూ ప్రోడక్ట్ని కనిపెట్టినా కూడా అది కూడా ఇన్వెన్షనే. అండ్ న్యూ మెషిన్స్, న్యూ ప్రోడక్ట్స్, ప్రాసెస్, న్యూ మెడిసిన్, న్యూ ఫార్ములా, సో ఇవన్నీ ఇన్వెన్షన్స్ అనమాట. ఓకే, సో ఇన్వెన్షన్స్కి ఇచ్చే ఎక్స్క్లూజివ్ రైట్, ఇన్వెంటర్కి ఆ ఇన్వెన్షన్ పైన ఇచ్చే ఎక్స్క్లూజివ్ రైట్ని మనము పేటెంట్ అంటాం అన్నమాట. సో ఆ యొక్క ఇన్వెన్షన్ నుంచి వచ్చే బెనిఫిట్ని ఓన్లీ ఇన్వెంటర్ యూస్ చేయాలి
అనే ఒక ఉద్దేశంతో ఇచ్చే రైట్ని మనము పేటెంట్ అంటాం అనమాట. సో ఇది మనకి ఈ పేటెంట్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడ్ అంటే 20 ఇయర్స్ వరకు ఈ పేటెంట్ అనేది మనకి వ్యాలిడ్గా ఉంటుంది. 20 ఇయర్స్ తర్వాతకి ఇంకా ఎవరైనా ఆ యొక్క ఇన్వెన్షన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ద ఫస్ట్ 20 ఇయర్స్ ఓన్లీ ద ఇన్వెంటర్ కెన్ యూస్ దట్ invention. Okay, this is about the patent, and for this 20 years others are prohibited from using the invention and getting the benefit. So ఈ 20 ఇయర్స్ వరకు ఇంకా వేరే వాళ్ళు యూస్ చేయడానికి ఉండదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద పేటెంట్స్. సో ఈ పేటెంట్స్ అనేవి మనకి పేటెంట్స్ యాక్ట్ 1970 ప్రకారంగా ఇష్యూ చేయబడతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పేటెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిజైన్. ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద ప్రోడక్ట్ సచ్ యాజ్ కలర్, షేప్, లైన్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ఏం లేదు, ఒక ప్రోడక్ట్ ఎలా ఉండాలి, సో ఒక ప్రోడక్ట్ యొక్క కలర్ ఎలా ఉండాలి, షేప్ ఎలా ఉండాలి, అండ్ దానిపైన లైన్స్ ఎలా ఉండాలి అనేది మనకి చెప్తుంది అనమాట. సో ఇండస్ట్రియల్ డిజైన్ అనేది, సో ఈ ఇండస్ట్రియల్ డిజైన్ అనేది ఒక ప్రోడక్ట్ డిజైన్ అనేది కంపెనీస్ ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి మరీ తయారు చేస్తాయి కదా. సో అందుకనే ఇవన్నీ మళ్ళీ వేరే వాళ్ళు యూస్ చేసుకోకుండా ఉండడం కోసం ఐపీఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఇండస్ట్రియల్ డిజైన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ద డిజైన్స్ యాక్ట్ 2000. సో డిజైన్స్ యాక్ట్ 2000 ప్రకారంగా మనము ఇండస్ట్రియల్ డిజైన్ని మనము రిజిస్ట్రేషన్ చేయిస్తే మనకి ఇండస్ట్రియల్ డిజైన్ రైట్స్ అనేవి వస్తాయి. సో ఈ రైట్స్ ద్వారా మనము వేరే వాళ్ళు మన యొక్క ఇండస్ట్రియల్ డిజైన్స్ని యూస్ చేసుకోకుండా ప్రొహిబిట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండస్ట్రియల్ డిజైన్స్. సో ఇండస్ట్రియల్ డిజైన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సోప్స్ చూద్దాం మనం ఇప్పుడు. కొన్ని సోప్స్ ఏమో మనకి లైక్ రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, కొన్ని సోప్స్ ఏమో ఓవెల్ షేప్లో ఉంటాయి. సో అట్లా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డెటాల్ తీసుకుంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, ఇంకా డెటాల్ అని రాసి కూడా ఉంటుంది సోప్ పైన. సో అట్లా అనమాట. ఇప్పుడు సంతూర్ తీసుకుంటే ఓవెల్ షేప్లో ఉంటుంది, దానిపైన ఇక్కడ ఒక సింబల్ కూడా ఉంటుంది, అండ్ తర్వాత సంతూర్ అని కూడా ఉంటుంది. సో అట్లా అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండస్ట్రియల్ డిజైన్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మార్క్. సో ట్రేడ్ మార్క్, ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫికేషన్ మార్క్ విచ్ మే బీ రిజిస్టర్డ్ ఆర్ నాట్. It distinguishes the product of one company from another company. It can be the symbol, logo, name, design, etc. It is protected under the Trademarks Act 1999. Okay, సో ట్రేడ్ మార్క్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట. సో ఈ మార్క్ వల్ల ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు ఒక కంపెనీ ప్రోడక్ట్స్ని ఇంకొక కంపెనీ ప్రోడక్ట్ నుంచి డిఫరెన్షియేట్ చేయగలుగుతారు అనమాట. సో ఇట్లా డిఫరెన్షియేట్ చేయడానికి యూస్ చేసే ఒక మార్క్నే మనము ఐడెంటిఫికేషన్ మార్క్నే మనము ట్రేడ్ మార్క్ అంటాం అనమాట. ఓకే, ఈ ట్రేడ్ మార్క్ ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేస్తామో అప్పుడు మనకి రైట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఆ మార్క్ పైన. ఇంకా ఆ మార్క్ వేరే కంపెనీ వాళ్ళు యూస్ చేయడానికి ఉండదు. మన కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుందంటే మన కంపెనీయే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ట్రేడ్ మార్క్. ఓకే, ఒక కంపెనీ ప్రోడక్ట్స్ని ఇంకో కంపెనీ ప్రోడక్ట్ నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ అయ్యే మార్క్నే మనం ట్రేడ్ మార్క్ అంటాం అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ద ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. సో మనము ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే అది మనకి ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ప్రకారంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? ఇట్ మే బీ అ సింబల్, ఏదైనా ప్రోడక్ట్ పైన ఏదైనా సింబల్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక లోగో అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఒక నేమ్ అయినా అయి ఉండొచ్చు, ఒక డిజైన్ అయినా అయి ఉండొచ్చు. సో ఆ డిజైన్ని, ఆ నేమ్ని, ఆ సింబల్ని చూసి మనం ఎప్పుడైతే ఇది ఈ కంపెనీ ప్రోడక్ట్, ఇది ఈ కంపెనీ ప్రోడక్ట్ అని డిసైడ్ చేస్తామో ఆ మార్కే మనకి ట్రేడ్ మార్క్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. రెడ్మీ, ఆడి, ఎల్జీ, శాంసంగ్, బెంజ్, ఇవన్నీ సింబల్స్ కదా. సో ఇవన్నీ ట్రేడ్ మార్క్స్ అనమాట వాళ్ళే. ఓకే, అదే ఇప్పుడు మనకి సర్వీసెస్ ఇస్తారు కదా. సో సర్వీసెస్కి సంబంధించి మనము ఇది వీళ్ళ సర్వీస్, ఇది వీళ్ళ సర్వీస్ అని డిఫరెన్షియేట్ చేయగలిగే మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము సర్వీస్ మార్క్స్ అని చెప్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ట్రేడ్ మార్క్ అండ్ సర్వీస్ మార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఇట్ ఈజ్ అ సైన్ యూజ్డ్ ఆన్ ద ప్రోడక్ట్ that have specific geographical origin and possesses qualities or a reputation that are due to that origin. Okay, సో కొన్ని ప్రోడక్ట్స్కి ఒక స్పెసిఫిక్ ఆరిజిన్లోనే తయారవుతాయి అవి.
ఇంకా వేరే దగ్గర అవి తయారవ్వవు కొన్ని ప్రోడక్ట్స్ అనేవి. సో అట్లాంటి ప్రోడక్ట్స్కి ఒక సైన్ ఉంటుందన్నమాట. సో ఇవి ఇక్కడనే తయారయ్యాయి, ఈ జియోగ్రాఫికల్ ఆరిజిన్ని ఇండికేట్ చేస్తూ ఒక సైన్ ఉంటుందన్నమాట. ఆ సైన్నే మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్తామన్నమాట. ఈ సైన్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, ఆ పర్టికులర్ ప్లేస్లో తయారైన ఆ యొక్క ప్రొడక్ట్స్కి చాలా క్వాలిటీ ఉండుండొచ్చు, రెప్యుటేషన్ ఉండుండొచ్చు. అందువల్ల ఆ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉండడం వల్ల ఇవి ఈ ఈ ఏరియాలోనే తయారయ్యాయి అని మనకి తెలుస్తుంది అనమాట. సో అట్లా మనకి ఆ జియోగ్రాఫికల్ ఆరిజిన్ని ఇండికేట్ చేసే సైన్స్ని మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అని చెప్తామన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీ పౌడర్ పైన మనకి ఒక బాక్స్ పైన మనకి అస్సాం టీ అని రాసి ఉంది అనుకోండి. సో మనకి ఏం తెలుస్తుంది, అక్కడ అస్సాంలో తయారైన టీ, ఇది అస్సాంలో గ్రో చేసిన టీ అని మనకి తెలుస్తుంది కదా. సో అట్లా అనమాట. సో అస్సాం టీ అనేది ఒక ట్యాగ్, ఇది మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ లాగా వర్క్ చేస్తుంది. అట్లనే మనకి పోచంపల్లి శారీస్ అని ఒక రాసి ఉంది అనుకున్నాం. సో అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఆ శారీస్ అనేవి మనకి పోచంపల్లిలో వీవ్ చేయబడినాయి అని అర్థమవుతుంది అనమాట. సో పోచంపల్లి శారీస్ అనే ఒక సైన్ మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ స్కాచ్ విస్కీ. సో ఈ స్కాచ్ విస్కీ అనేది మనం చూడంగానే మనకి ఏం తెలుస్తుంది, ఈ విస్కీ అనేది మనకి స్కాట్లాండ్లో తయారైంది అని మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇట్లా ఏదైతే సైన్ మనకి ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారైంది అనేది మనకి ఇండికేట్ చేస్తుందో దాన్ని మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది మనం మన ప్రోడక్ట్స్ పైన యూస్ చేయాలి అని అంటే, మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ ప్రకారంగా మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ 1999 ప్రకారంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. సో మనం ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అంటే, సో మేము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ ప్రొడ్యూసర్ అనుకుందాం, టీని గ్రో చేస్తున్నా అనుకుందాం. సో నేను ఈ ఏరియాలో టీని గ్రో చేస్తున్నా అని చెప్పేసి నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడే నేను ఆ జిఐని యూజ్ చేయడానికి ఉంటుంది, ఆ జియోగ్రాఫికల్ అస్సాం టీ అనేది మనము యూజ్ చేయడానికి ఉంటుంది. అదే ఎక్కడో బెంగళూరులో నేను టీ ప్రొడ్యూస్ చేస్తూ టీని కల్టివేట్ చేస్తూ మళ్ళీ నేను అస్సాం టీ అని యూజ్ చేసుకుంటా అంటే అది కుదరదు అనమాట. సో అందుకనే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. సో ఎవరైతే అస్సాంలో ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ పైన అస్సాం టీ అని ఇండికేషన్ ఇవ్వడానికి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ 1999 ప్రకారంగా మనము చేయించాల్సిన అవసరం ఉంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. So with this we have completed the first category of IPR, that is industrial intellectual property rights అనేవి మనం కంప్లీట్ చేసాం. సో ఇండస్ట్రియల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మనం పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అండ్ ఇండస్ట్రియల్ డిజైన్ డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కాపీరైట్స్. సో కాపీరైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో కాపీరైట్స్, the intellectual property which cannot be granted the patents or given copyright. ఓకే, సో ఏవైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, సో మనం ఐడియా, డిజైన్, ఇన్వెన్షన్, ఇన్నోవేషన్, ప్లాన్స్, న్యూ క్రియేషన్స్, ఇవన్నీ మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని డిస్కస్ చేసాం కదా. సో ఐడియాకి, డిజైన్కి, ఇన్వెన్షన్స్కి, ప్లాన్స్కి, క్రియేషన్స్ ఈ అన్నిటికీ పేటెంట్సే ఇవ్వరు కదా. సో డిఫరెంట్ ఐపీఆర్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వేటికైతే మనం పేటెంట్స్ ఇవ్వలేమో ఇంకా మిగిలిన వాటికి మనము కాపీరైట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి అయితే మనము పేటెంట్స్ని గ్రాంట్ చేయలేమో అటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి మనము కాపీరైట్ అనే ఐపీఆర్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కాపీరైట్ అంటే, కాపీరైట్ మీన్స్ రైట్ టు కాపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ రాశాను అనుకోండి. సో ఆ బుక్ని కాపీ చేసి అమ్ముకునే ఛాన్స్ నా ఒక్కదానికే ఉంటుంది. సో అట్లా అనమాట. ఓకే, దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి వేరేలాగా రాయడం కోసం ఛాన్స్ కూడా నాకే ఉంటుంది. సో copyright means right to copy. Okay, next when someone want to copy the IP of other person. సో ఇప్పుడు నేను ఒక బుక్ రాశాను కదా. సో ఆ బుక్ని వేరే వాళ్ళు కాపీ చేయాలి అని అనుకున్నప్పుడు హీ షుడ్ బై ద కాపీరైట్. సో వేరే వాళ్ళు ఎవరైతే కాపీ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు నా దగ్గర నుంచి కాపీరైట్స్ అనేవి కొనుక్కొని అప్పుడే వాళ్ళు కాపీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు కాపీ చేయడానికి ఉండదు. ఓకే, సో మరి కాపీరైట్స్, పేటెంట్స్ వేటికైతే ఇవ్వవో వాటికి మనం కాపీరైట్స్ ఇస్తారు అని డిస్కస్ చేసాం కదా. సో మరి ఎటువంటి వర్క్స్కి, ఎటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి కాపీరైట్స్ ఇస్తారో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, లిటరసీ వర్క్స్, బుక్స్, మ్యాగజైన్స్ రాసిన వాళ్ళకి, ఆర్టికల్స్ రాసినప్పుడు,
సో వీటన్నిటికీ మనం కాపీరైట్స్ ఇస్తామన్నమాట. అండ్ ఇంకా మ్యూజికల్ వర్క్స్ ఉంటాయి కదా, సో వీటికి కూడా మనం కాపీరైట్స్ ఇస్తాము. సాంగ్స్ రాస్తారు కదా, సో వాటికి కూడా కాపీరైట్స్ ఇస్తాము. నెక్స్ట్ ఫిలిమ్స్, వీడియోస్, వీటికి కూడా కాపీరైట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫిలిం స్క్రిప్ట్స్కి కూడా కాపీరైట్స్ ఇస్తారు, స్టోరీస్కి కూడా కాపీరైట్స్ ఇస్తారు. డ్రామాటిక్ వర్క్స్, సో అందులో సినిమాటిక్ వర్క్స్ ఉండదు, వీడియో తీయడము ఇట్లాంటివి ఏమి ఉండదు, ఓన్లీ స్టేజ్ షోస్ ఉంటాయి కదా, సో వీటికి కూడా కాపీరైట్స్ ఉంటాయి. పెయింటింగ్ చేశారనుకోండి, సో వాటికి కూడా కాపీరైట్స్ ఉంటాయి. ఏదైనా స్కల్ప్చర్ డిజైన్ చేశారు అనుకోండి, వాటికి కూడా కాపీరైట్సే ఇవ్వడం జరుగుతుంది. సో కాపీరైట్స్ కింద లిటరసీ వర్క్స్, బుక్స్, మ్యాగజైన్స్, ఆర్టికల్స్, మ్యూజికల్ వర్క్స్, సాంగ్స్, డ్రామాటిక్ వర్క్స్, ప్లేస్, సినిమాస్, ఫిలిమ్స్, స్క్రిప్ట్స్, స్టోరీస్, పెయింటింగ్స్, స్కల్ప్చర్ ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మనము కాపీరైట్స్ అనేవి ఎలా ఎక్వైర్ చేసుకోవాలి మరి అని అంటే, మన వర్క్స్ని మనము ద కాపీరైట్స్ యాక్ట్ 1957 ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి కాపీరైట్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనకి కాపీరైట్స్ అనేవి వస్తాయి, వేరే వాళ్ళు మన వర్క్ని కాపీ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఒకవేళ వాళ్ళు కాపీ చేసుకోవాలి అని అంటే మనకి ఏదైనా ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇచ్చి అది కూడా మనం అగ్రీ చేస్తేనే వాళ్ళు కాపీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ఐపీఆర్, కాపీరైట్. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి నేబరింగ్ రైట్స్. సో నేబరింగ్ రైట్స్ వేటి గురించి డిస్కస్ చేస్తాయనంటే, లైక్ ఇప్పుడు ఒకరు సాంగ్ని రాశారు, ఓకే, ఆ సాంగ్ని రికార్డ్ చేయడానికి మనీ పెట్టడం కోసం ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఆ సాంగ్ రికార్డ్ చేసిన తర్వాత పర్ఫామ్ చేయడానికి ఆర్టిస్టులు కావాలి. సో అండ్ ఈ సాంగ్ని మళ్ళీ రికార్డ్ చేసిన తర్వాతకి టెలికాస్ట్ చేయడానికి బ్రాడ్కాస్టింగ్ ఛానల్ కావాలి. సో ఈ పర్ఫార్మర్స్కి, ఈ ప్రొడ్యూసర్స్కి, ఈ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్కి ఉన్న రైట్స్ని మనం నేబరింగ్ రైట్స్ అంటామన్నమాట. సో నేబరింగ్ రైట్స్ అనేవి మనకి పర్ఫార్మెన్స్ రైట్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ లాగా డివైడ్ అయినాయి. సో ఇవేంటో మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సో పర్ఫార్మెన్స్ రైట్స్, సో రైట్స్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాంగ్లో, సో ఇప్పుడు ఒక మూవీలో ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, సో అతనికి మనీ ఇవ్వకుండానే అతని యాక్టింగ్ని ఊరికేనే మేము రికార్డ్ చేసుకొని మేము పబ్లిష్ చేసుకుంటాం అంటే కుదురుతుందా? కుదరదు. కాంపెన్సేషన్ తీసుకోవడం అనేది ఆ హీరో యొక్క రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫార్మెన్స్ రైట్. సో అతని యాక్టింగ్ పబ్లిష్ చేయాలి అని అంటే అతనికి మనీ ఇవ్వాలి, సో అది అతని రైట్. సో దిస్ ఈస్ పర్ఫార్మెన్స్ రైట్. రికార్డ్ చేసాము, వీడియో కూడా తీసాం. సో వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఓన్లీ మన దగ్గరనే పెట్టుకొని చూడం కదా, సో మనం టెలికాస్ట్ చేయాలి. మనకి ఏదైనా ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ రావాలంటే మనం టెలికాస్ట్ చేయాలి. సో ఎట్లా టెలికాస్ట్ చేస్తాము? త్రూ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ త్రూ టెలికాస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ వీడియోస్ని, ప్రోగ్రామ్స్ని బై చేస్తాయి అనమాట, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి బై చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఉన్నాయనుకో, ఒక్క మూవీ అన్ని ఛానల్స్లలో రాదు, ఒక ఛానల్లోనే వస్తుంది. ఎందుకనంటే ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రొడ్యూసర్స్కి మనీ బిడ్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు అనమాట ఆ కంటెంట్ని. సో అన్నప్పుడు వీళ్ళకి కొన్ని రైట్స్ ఉండాలి కదా. సో నువ్వు అందరికీ అమ్మితే ఎట్లా ఆ యొక్క కంటెంట్ని, అప్పుడు ఏం లాభం? సో అందుకనే వీళ్ళకి ఒక రైట్ ఉంటుంది అనమాట. సో ఆ కంటెంట్ని వీళ్ళు మాత్రమే టెలికాస్ట్ చేయగలుగుతారు. సో దట్ ఈజ్ ఓన్లీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఆఫ్ ద బ్రాడ్కాస్టర్స్ ఈజ్ కాల్డ్ బ్రాడ్కాస్టర్స్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే బాహుబలి మూవీ ఓన్లీ స్టార్ నెట్వర్క్లోనే వస్తుంది, స్టార్ మా ఛానల్, నెక్స్ట్ స్టార్ మా మూవీస్లో, అండ్ తర్వాతకి స్టార్ గోలో, ఇందులో మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మూవీ ఫర్ ఎగ్జాంపుల్ వకీల్ సాబ్ మూవీ మనం చూసినట్టయితే జీ తెలుగులోనే వస్తుంది. ఎందుకంటే జీ తెలుగు బాట్ దట్ కంటెంట్ అండ్ బాహుబలిని స్టార్ మా కొనుక్కుంది. సో కాబట్టి వాళ్ళకి ఆ రైట్ ఉంది, ఆ కంటెంట్ని టెలికాస్ట్ చేసుకోవడానికి ఉంది రైట్. సో దాని నుంచి వచ్చిన టీఆర్పీ నుంచి మనకు వాళ్ళకి మనీ వస్తాయి కదా. సో అట్లా అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఓకే, so this is about the neighboring rights, and with this we have completed the types of IPR recognized in India. Okay, this is all about the meaning of intellectual property rights and IPR recognized in India. I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.